చిగురించబోతుంది. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. మీ జీవితంలో దేవుని బలమైన సన్నిధి ఇప్పుడే మిమ్మల్ని ఆవరించబోతుంది. ఎన్నడూ ఊహించిన నెమ్మది మీ హృదయం అంతటిని కూడా దేవుడు నింపబోతున్నాడు. అబ్రాహాం జీవితంలో సారా ఒకరోజు వచ్చి ఈ విధంగా చెప్తుంది, అబ్రామా, ఇదిగో ఇష్మాయేలు మనకు వారసుడు అవ్వడం, నీ తర్వాత వారసుడిగా ఇష్మాయేల్ మాత్రం అవ్వలేడు, మనకు పుట్టిన ఇస్సాకు మాత్రం అవుతాడు. ఎంతో గట్టిగా మాట్లాడిందో మెల్లగా మాట్లాడిందో మనకు తెలియదు, కానీ భయంకరంగా అంటే బలమైన మాటలు మాట్లాడే సమయం వెళ్ళిపోయింది. అబ్రాహాం తిరిగి అన్నట్లుగా ఏం చెప్పలేదు కానీ లేఖనాలు, కానీ అబ్రాహాము చాలా బాధపడిన విషయాలు మాత్రం లేఖనాలు వివరిస్తున్నాయి. చాలా బాధపడ్డాడట. బైబిల్ చెప్తుంది, వెళ్ళి లోపలికి వెళ్ళి బాధపడిపోతే దేవుడు తనకు ప్రత్యక్షం ఈ విధంగా చెప్పాడు, అబ్రామా, నువ్వు దిగులు పడద్దు, సారా మాట బట్టి నువ్వు ముందుకు వెళ్ళు, ఆమె చెప్పినంతటినీ కూడా నువ్వు వినాలని చెప్పి దేవుడు అబ్రామ్తో మాట్లాడతాడు. అప్పుడు ఆ మాటకు నెమ్మది కలిగి తనకి ఇష్టం లేని ఒక పని చేయడానికి ముందుకు వెళ్తాడు. హాగర్ ద్వారా పుట్టిన ఇష్మాయేల్ గురించి నేను మాట్లాడుతున్నాను. సారాయ తీసుకుని వచ్చి హాగర్ని ఇచ్చి, ఈమె ద్వారా నువ్వు బిడ్డను కంటే ఈ కన్న బిడ్డను ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డ ద్వారా మన సంతానం ముందుకెళ్తుందేమో, ఏమో దేవుడు నా ద్వారా అవ్వట్లేదు, ఇంకోటి అని చెప్పి ఆమెను ప్రవేశపెట్టింది ఈమె, ఆమెను తోలేమని చెప్పింది కూడా ఈమె. కొన్ని మార్లు మీ జీవితంలో కొందరు కొన్ని అనవసరమైన పనులు చేస్తారు. వాటికి మీరు లొంగిపోయి లోబడిపోయి ఆ తర్వాత వారే మరలా ఇంకొక మాట చెప్తారు. వీటి మధ్యలో మీరు ఈరోజు ఇరుక్కుపోయి ఉన్నారేమో. సారాయే హాగర్ని ప్రవేశపెట్టింది, హాగర్ని పరిచయం చేసింది సారాయే, అబ్రామ్కి హాగర్ని పరిచయం చేసింది సారాయే. ఇప్పుడు అదే సారాయ్ హాగర్ని పొమ్మని చెప్పమని అబ్రామ్ చెప్తుంది. హాగరు పోవాలి, హాగరు ఆమె కొడుకు ఇద్దరు కూడా వెళ్ళిపోలేక నుంచి వారు వారసులు అవ్వలేరు, ఇష్మాయేల్ వారసుడు అవ్వలేడు, నా బిడ్డ మాత్రం వారసు అవుతుందని చెప్పి మొత్తానికి ఈ మాట్లాడినాయి. కానీ ఈ మాటకు లోపలికి వెళ్ళి బాధపడిపోయి, ఇదే నా భార్య ఇలా ప్రవర్తిస్తుంది, నా భార్య ఏంటి ఎలా మాట్లాడుతుంది, ఆమెకు అసలు బుర్ర ఉందా, బుద్ధి ఉందా, ఆమె ఏం మాట్లాడుతున్నాము తెలుసా, మొదటి కొడుగ్గా వీడు పిలువబడుతున్నాడు కదా, వీడిని ఎలా పంపించాలి, నేను పంపించలేని చెప్పి లోపల చాలా దిగులు పడిపోతున్నాడు. ఈ దిగుల్లో అబ్రాహాం చేసిన మంచి పని, దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని వెతికాడు. నా భార్య నా పైన మాట్లాడేసి వెళ్ళిపోయిందయా, కోపంతో మాట్లాడేసింది. హాగరు నామను ఇష్మాయేల్ అన్నవాడిని నువ్వు కానీ ఇంట్లోంచి పంపించకపోతే బాగోదని చెప్పి మాట్లాడి వెళ్ళిపోయింది. నేను బదులుగా ఏం మాట్లాడో అర్థం కాక, వా నిజంగా ఈరోజు మీ ఇంట్లో గొడవ జరుగుతుందేమో, గొడవలు అవుతున్నాయేమో, నువ్వు గొడవ ఆడేస్తున్నావేమో. అబ్రాహాము అలా చేయలే. నువ్వు కోపతాపాలతో నలిగిపోతున్నావేమో, అబ్రాహాము అలా చేయలేదు. సారై వచ్చి అడిగింది, గట్టి కేకలు వేసి ఉంటుందేమో, ఇదిగో ఈమెను అని చెప్పి ఆమె ఎదురుగానే చెప్పి ఉందేమో, మనకు తెలీదు. ఇష్మాయేల్ని చూపించి హాగర్ని చూపించి ఎన్ని మాట్లాడదో. కానీ సారై గొడవ పడినట్లుగా, సారై మాట్లాడినట్లుగా లేఖనాల్లో రాయబడింది, కానీ అబ్రాహాం మాట్లాడినట్లుగా లేఖనాలు రాయబడలే. అబ్రాహాం దేవుని దగ్గరికి వెళ్ళి దుఃఖపడిన ఆ సమయాన్ని, ఆ విషయాన్ని లేఖనాలు రాస్తున్నాయి. సంగమా, వీళ్ళు ఎందుకు అంత గొప్ప వాళ్ళు అయ్యారు చెప్పండి, వీళ్ళు ఎందుకు దేవుడు అంత గొప్పగా ఇచ్చించాడు చెప్పండి. కారణం, వీరు దేవుని మనసు కలిగిన వ్యక్తులు వేరా. ఇప్పుడు దేవుడు మాట్లాడంటాడు, అబ్రామా గుర్తుపెట్టుకో, ఈ విషయంలో ఇష్మాయేల్ మాత్రం నీ సంతానమైనప్పటికీ వారసుడైతే అవ్వలేడు. నేను ఇస్సాకునే వారసుడు అనుకున్నాను, ఇస్సాకే వారసుడు అవుతాడు తప్ప ఇష్మాయేల్ కానే కాదు. ఈ విషయంలో సారా ఏమైతే చెప్తుందో అవన్నీ కూడా నువ్వు చేయు. సారా చెప్పినట్లు చేయన్న మాట దేవుడు ఎప్పుడైతే చెప్పాడో ఆ మాటకు ఎంతో బాధ లోపల ఉన్నప్పటికీ, ఎంతో బాధతో నిండిపోయినప్పటికీ, ఎన్నో సంవత్సరాలు కొడుగ్గా తను చూసుకొని ఇన్వెస్ట్ చేసిన టైం అవ్వచ్చు, ఎన్నో నేర్పించి, ఎన్నో కథలు చెప్పి, లాలన చేసి పాలన చేసి పెంచిన
ఇష్మాయిల్ని ఇప్పుడు విడిచిపెట్టడం చాలా కష్టతరమే. ఆ కొడుకు బట్టి చాలా బాధతో అట ఆ ఉదయాన్ని మరుసటి ఉదయం లేచి దేవుడు చెప్పినందుకు, సారాయి బట్టి కాదు, దేవుడు చెప్పినందుకు ఇప్పుడు సారాయికి లోబడి, దేవుడు చెప్పినందుకు తన భార్యకు లోబడి హాగర్ని ఇష్మాయిల్ని పంపించడం ప్రారంభించేశాడు. నిజంగా కొన్ని మార్లు మీకు జరుగుతున్న పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా లేవేమో, నాకు అసలు ఎవ్వరికి లోబడడం లేదు, నాకు కోపం వస్తుంది, నా వల్ల కాదని చెప్పి మీ మనసు అంతా నిండిపోయిందేమో. ఈరోజు మీ ఇంట్లో జరుగుతున్న గొడవలు బట్టి వారే మొదటని ఇప్పుడు వారే మాట మార్చేశారేమో, ఇప్పటిది గొడవకు త్రోవ అయిపోతుందేమో. సంగమా, దేవుని బట్టి నువ్వు ప్రవర్తించగలవా? దేవుని బట్టి మీరు ప్రవర్తించగలరా? గొప్ప వాళ్ళు ఊరికిన ఎవరండి? గొప్ప వాళ్ళని పిలువబడిన వారు దేవుని బట్టి ప్రవర్తిస్తారు, దేవుని బట్టి ప్రవర్తిస్తారు. ఆ ఉదయం లేచాడు, హాగర్ని పిలిచాడు, ఇష్మాయిల్ పిలిచాడు, భోజనం కొంచెం ప్రిపేర్ చేసి కొంచెం నీరిచ్చి ఇద్దరికి చేతికిచ్చి పంపించేస్తున్నాడు. ఆ పంపడం చూసిన సారే అనుకుంటుంది, ఏం లోబడ్డాడు నా మాటగా, ఏం లోబడ్డాడు నా మాటగా. నిజంగా ఆ మాటకు లోబడినట్లే, కానీ ఆమె కన్నా ఎక్కువగా దేవుని మాటకు లోబడుతున్నాడు. వీళ్ళని అందుకే దేవుడు హెచ్చించండి, వీళ్ళని అందుకే దేవుడు ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. అలా ముందుకు వెళ్ళిపోతే ఒక సమయం వచ్చింది, తన సొంత కుమారుని వెనుక తీయకుండా కూడా ఇవ్వడానికి దేవుని బట్టి ఆ ఉదయం లేచి సారైతో ఒక్క మాట కూడా చెప్పకుండా, చెప్తే ఊరుకుంటుందో చెప్పండి, ఆమె ఖచ్చితంగా బిడ్డను ఆపేస్తుంది, భర్తను ఆపేస్తుంది. చెప్పకుండా బిడ్డను పట్టుకుని వెళ్ళి దహనబలి ఇవ్వడానికి వెళ్ళిపోయాడు. నేను చెప్తున్నాను కదా, ఈరోజు నీ కుటుంబస్తులతో నీ ప్రయాణము, వారు నీకు అలసట కలుగు చేస్తున్నారేమో, వారి మాట నీకు అలసట కలుగు చేస్తుందేమో, కానీ ఆ ప్రయాణం ప్రభు బట్టి చేస్తావా? నిజమే, అలసిపోయి నీతోనే మాట్లాడుతున్నాడు ఉదయాన్న, అలసిపోయి నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు ఉదయాన్న. దేవుని బట్టి ప్రయాణం చేస్తావా? అలసిపోయిన నిన్ను దేవుడు సేద తీరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. ఆయన బట్టి ప్రయాణం చేస్తావు. లేఖనాలు మాట్లాడుతుంది ఒక మాట, మనం దేవుని బట్టి మనం ప్రయాణం చేయాలి, మనిషి బట్టి కాదు. అట్టి ప్రయాణము మీ హృదయ అంతరంగంలో దేవుడు కలుగు చేయనుగాక. నీ భర్తతో కోపతాపాలు ఉన్నాయేమో, ఇంక డైవర్స్ కొరకు అంతో కష్టపడి అందరూ నొప్పించేసావేమో, అది ఇప్పుడు మంచిది కాదు. దేవుడు నిన్ను కోరుతున్నాడు, కలిసి ప్రయాణం చేయమని. అది ప్రభు బట్టి. నీ బిడ్డలు నీకు నచ్చలేదేమో, లేకపోతే మీరుంటున్న ఇల్లు నచ్చలేదేమో, ఇంట్లో ఉన్నవారు నచ్చలేదేమో, ఏదో ఒకటి. ఈరోజు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నామో, మొదటొకలాగా తర్వాత ఒకలాగా ఎన్నో విషయాలు మాట్లాడారేమో, ఇప్పుడు వారు నీకు నచ్చలే, కిట్టలే. అయినప్పటికీ ప్రభు బట్టి కొనసాగుతావా? అబ్రాహాము జీవితంలో మేలు జరగడానికి కారణం దేవుడి మీద ఆధారపడి బ్రతికినవాడు. నీ హృదయం అంతా దేవునితో నింపబడింది కాకి ఉదయాన్న. కళ్ళు మూసుకున్నట్లయితే మీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఈ బిడ్డలతో మీరు మాట్లాడారు ఉదయాన్న, వారు దర్శించారు, బలపరిచారు, మీరు కోరుతున్నారు కలిసి ప్రయాణం చేయమని. అవును, నిజమే, ముందొకలాగా తర్వాత ఒకలా ప్రవర్తించే వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ వాటి మధ్యలో మేమైతే నీ మీద ఆధారపడి, నీ మీద ఆనుకొని నీ బట్టి వారితో ప్రవర్తించే కృపనివ్వండి, వారితో ప్రయాణం చేసే కృపనివ్వండి. నీ బిడ్డలకు అది నేర్పించమని అడుగుతూ, సదా నీ పనిలో నీ మాట బట్టి ముందుకెళ్ళే కృప వారికి ఇచ్చి నడిపించబడుతుంది. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నిజమే, ఎందరో నీ జీవితంలో ఇష్టానుసారం ప్రవర్తించారేమో, దేవుడు మాత్రం నేను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ముందొకలాగా వెనకొకలా ఉండే వ్యక్తులు చాలామంది ఉండొచ్చు, నీవు మాత్రం అలా ఉండొద్దు. ప్రభు మీద ఆధారపడి నీవు మాత్రం ఆయన బట్టి ముందుకు ప్రయాణం చేయి. God bless you. See you tomorrow.